గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. నేను మీ నాగజ్యోతి మేడం నండి. ఓకేనండి, సెకండ్ యూనిట్ కంప్లీట్ చేశాను. ఇవాళ మీకు థర్డ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నానమ్మా. ఓకేనా, సెకండ్ యూనిట్ మాత్రం 13 మార్క్స్ వస్తాయి. మీరు కన్ఫర్మ్గా సెకండ్ యూనిట్ చాలామంది అడిగారు నన్ను, మేడం పీపీటీస్ పంపించండి, పీడిఎఫ్ పంపించండి అని. ఓకేనండి, థర్డ్ యూనిట్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ యూనిట్, ఫస్ట్ యూనిట్, థర్డ్ యూనిట్ వరకు పీడిఎఫ్ పంపిస్తానమ్మా మీకు. ఓకేనా, ఇంకా సెకండ్ యూనిట్లో ఏదైనా ప్రాబ్లంగా ఉంటే మళ్ళీ అడగండి, ఇంకొకసారి సెకండ్ యూనిట్ చెప్తాను. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. థర్డ్ యూనిట్, సరే థర్డ్ యూనిట్ అంటే ఏంటండి? థర్డ్ యూనిట్ చూద్దాం. వాట్ ఈస్ ద థర్డ్ యూనిట్? థర్డ్ యూనిట్ ఈస్ ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. ఓకే, సెకండ్ యూనిట్లో మనం ఏం చూసామండి? థర్మల్ పవర్ స్టేషన్ గురించి సక్సెస్ఫుల్గా స్టడీ చేసాం. ఓకే, టుడే మనం చూసేది ఏంటంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. ఆల్రెడీ చెప్పేసానమ్మా, ఫస్ట్ యూనిట్లో మనం నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి పవర్ని ఎలా జనరేట్ చేస్తామో చూసేసుకున్నాం. మనకి ఇక్కడ నుంచి థర్డ్ యూనిట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ యూనిట్ వచ్చేటప్పటికి మీకు సెకండ్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ మీరు పవర్ని జనరేట్ చేసి చూస్తారండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. మీకు అసలు థర్డ్ యూనిట్కి మార్క్స్ వెయిటేజ్ ఎంత ఉంది, మనకి థర్డ్ యూనిట్ నుంచి మార్క్స్ వెయిటేజ్ ఎంత ఉందో చెప్తున్నాను కదమ్మా. ఫస్ట్ మనం థర్డ్ యూనిట్లో ఏం స్టడీ చేస్తాం? వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ టు స్టడీ ద థర్డ్ యూనిట్? వీ హ్యావ్ టు సెండ్ దట్ మై డియర్ స్టూడెంట్స్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, థర్డ్ యూనిట్ నుంచి మీకు కన్ఫామ్గా ప్రీవియస్ పేపర్లో కూడా చాలా క్వశ్చన్స్ వచ్చేసినాయండి. మీకు థర్డ్ యూనిట్ నుంచి వచ్చే మార్క్స్ ఎంత అంటే, థర్డ్ యూనిట్ ఆల్సో హ్యావ్ టు గట్ ద 13 మార్క్స్ అండి. ఓకేనా, ఎస్ఏ షార్ట్ క్వశ్చన్ ఒకటి ఉంది, ఎస్ఏ క్వశ్చన్ కూడా కన్ఫామ్గా ఉంటుంది. ఓకే, థర్డ్ యూనిట్, సెకండ్ యూనిట్ మీకు అప్ టు సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్ కన్ఫామ్గా మీకు 13 మార్క్స్ వస్తాయమ్మా. సిక్స్త్ యూనిట్ కన్ఫామ్గా మీరు 18 మార్క్స్ మీకు కన్ఫామ్గా వచ్చేస్తాయి. సో మై డియర్ స్టూడెంట్, మీరు మాత్రం డయాగ్రామ్స్ కన్ఫామ్గా ప్రాక్టీస్ చేయాలండి. డయాగ్రామే చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, వాట్ ఈస్ ద థర్డ్ యూనిట్? హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. ఓకేనా, యూనిట్ థర్డ్లో మనం ఏం చూస్తున్నాం? హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్, అవునా కదా? సో మై డియర్ స్టూడెంట్స్, ఈ థర్డ్ యూనిట్లో మనం ఏమేమి స్టడీ చేస్తున్నాం? ఏ థర్మల్ పవర్ స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేయాలన్నా ఫస్ట్ యూ హ్యావ్ టు చూస్ ద సెలెక్షన్ ఆఫ్ సైట్ మనకి కన్ఫర్మ్గా ఉంటుంది. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్? వాట్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్, మెయిన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆల్సో వీ హ్యావ్ టు స్టడీ. ఓకేనండి, సిలబస్ వైజ్గా మనకి ఓకే మా స్టూడెంట్స్ వెయిటేజ్ వచ్చేటప్పటికి 13 మార్క్స్ ఉందమ్మా. వెయిటేజ్ వచ్చేటప్పటికి 13 మార్క్స్ కన్ఫామ్గా ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది, ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. ఈ థర్డ్ యూనిట్లో మనకి అసలు ఏమేమి టాపిక్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి? వాట్ ఆర్ ద మెయిన్ టాపిక్స్ వీ హ్యావ్ టు స్టడీ? వాట్ ఆర్ ద మెయిన్ టాపిక్స్ వీ హ్యావ్ టు సీన్ దట్ థర్డ్ యూనిట్ మై డియర్ స్టూడెంట్? ఫస్ట్ యూ హ్యావ్ టు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ అంటే ఏంటి? ఫ్యాక్టర్స్ ఫర్ సైట్ సెలెక్షన్ అండ్ లిమిటేషన్ ఇన్ లొకేషన్ అండ్ ఆపరేషన్. అసలు మనం ఏ ఫ్యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకొని ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయాలి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా, లిమిటేషన్స్ అవేనండి, ఆపరేషన్ ఎలా ఉంటుంది, అవే కదా. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ బేస్డ్ ఆన్ హెడ్ అండ్ డ్యూటీ, లొకేషన్ అండ్ హైడ్రాలిక్ కన్సిడరేషన్. ఓకే, మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్లో క్లాసిఫికేషన్స్ ఉంటాయి బేస్డ్ అప్ ఆన్ ది హెడ్ మీద బేస్ అయ్యి, డ్యూటీ సైకిల్ మీద, లొకేషన్ మీద మనం ఏ ప్లేస్లో లొకేట్ చేస్తున్నామని. ఓకేనా, నెక్స్ట్ లేఅవుట్ డయాగ్రామ్ ఆఫ్ హై హెడ్, మీడియం హెడ్. ఓకే, హెడ్ మీద బేస్ చేసుకొని మీకు హై హెడ్ అంటే ఏంటి, మీడియం హెడ్ అంటే ఏంటి, లో హెడ్ పవర్ స్టేషన్, వర్కింగ్ ఆఫ్ సర్జ్ ట్యాంక్ అండ్ 4 బ్లే స్పిల్ గేట్స్ అండి. ఇవమ్మ మీకు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసుకొని పవర్ స్టేషన్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. త్రూ అవుట్ మన ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసే ముందు త్రూ అవుట్ మన ఇండియాలో ఎక్కడెక్కడ థర్మల్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి అంటే, మీకున్న ఐడియా వరకు శ్రీశైలం కన్ఫామ్గా అందరికీ తెలుసు, శ్రీశైలంలో హైడ్రల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉందని. ఓకేనా, సో మనకి ఇంకా సెకండ్వి ఎక్కడ ఉన్నాయి? వాట్ ఈస్ ద కెపాసిటీ టు డూ ద జనరేట్ పవర్? ఓకేనా మై డియర్ స్టూడెంట్, శ్రీశైలం డ్యామ్ అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. శ్రీశైలం అంటేనే మన ఆంధ్ర. ఓకే, సో కెపాసిటీ వచ్చేటప్పటికి 1670 మెగావాట్స్ ఆ పవర్ అనేది త్రూ అవుట్ ద శ్రీశైలం డ్యామ్ పవర్ నుంచి మనకి పవర్ అనేది జనరేట్ చేస్తున్నారమ్మా. ఓకేనా, నెక్స్ట్ శారావతి ఇది ద కర్ణాటక. ఓకే, దీనికి వచ్చేటప్పటికి 1608 మెగావాట్స్ ఆఫ్ పవర్ అనేది జనరేట్ చేస్తున్నారు. సో థర్డ్ వన్ వచ్చేది కాళినంది, ఇది కూడా కర్ణాటకలో ఉందమ్మా. ఇవి మీకు మెయిన్గా 4, 5 గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు తెలియాలి. ఎందుకు మనం ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ కాబట్టి మనకి కన్ఫామ్గా 5, 6 అన్న మ్యాక్సిమం అన్నీ తెలుసుకుంటే మంచిది. మీరు డిప్లొమా స్టూడెంట్స్ కాబట్టి కన్ఫామ్గా మీకు విజిటింగ్ ఉంటుందని చెప్పాను నేను ఆల్రెడీ. సెకండ్ యూనిట్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను, కన్ఫామ్గా మనం విజిటింగ్కి వెళ్దాం. సో కరోనా టైంలో కాబట్టి ప్రాబ్లం అండి. సో మై డియర్ స్టూడెంట్, మనకి ఫస్ట్ శ్రీశైలం డ్యామ్ అని
ఎంత 1670 మెగావాట్స్ ఆఫ్ పవర్ అనేది జనరేట్ చేస్తున్నారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. మనకి ఏదైనా పవర్ స్టేషన్కి ఇన్పుట్ తీసుకొని ఏదైనా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ మన థర్మల్ పవర్ స్టేషన్ ఇన్పుట్ ఏం తీసుకుంటున్నాం, వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ వీ హ్యావ్ టు యూస్ టు జనరేట్ ద పవర్. మీకు గుర్తు రావాల్సింది కోల్ తీసుకుంటున్నాం, అవునా కాదా? సో మై డియర్ స్టూడెంట్స్, మీకు అలానే మీకు సెకండ్ యూనిట్లో ఏదైతే తీసుకొని పవర్ని జనరేట్ చేస్తున్నామో కోల్ని ఇన్పుట్ మీకు. సో థర్డ్ యూనిట్లో వచ్చేసప్పటికి వాటర్ని తీసుకొని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ అంటేనే వాటర్ని తీసుకొని కరెంట్ తయారు చేస్తారని, అవునా కదా? సో ఎందుకు వాటర్ని తీసుకుంటున్నాం, మనకి కోల్ అనేది కూడా కాస్ట్ తక్కువ అని చెప్తున్నాం. సో వాటర్ ఈజ్ ద చీపెస్ట్ సోర్స్ ఆఫ్ పవర్. ఇట్స్ సర్వ్డ్ ద సోర్స్ పవర్ టు అవర్ సివిలైజేషన్ ఇన్ ఇట్స్ ఎర్లియర్ డేస్. ఓకేనా, వాటర్ అనేది చీపెస్ట్ సోర్స్ ఆఫ్ పవర్. అండ్ ఆల్సో మనం దీన్ని సోర్స్గా తీసుకుంటే పవర్ని జనరేట్ చేసుకోవడానికి ఇన్ ఎర్లియర్ డేస్ ఇట్ ఈస్ ద వెరీ యూస్ఫుల్. ఎందుకు మనకి ఫ్యారడే ఒక ఇన్వర్టేషన్ చేసిన తర్వాత ఎలక్ట్రిసిటీని వాటర్ని యూస్ చేసుకుని కూడా పవర్ని జనరేట్ చేయొచ్చు అని ఫ్యారడే ఒక ఇన్విటేషన్ ఒక చెకింగ్ తర్వాత మనకి తెలిసిందండి. ఓకేనా, వాటర్ ఈజ్ ద చీపెస్ట్ సోర్స్ ఆఫ్ పవర్. ఇట్స్ సర్వ్డ్ యాజ్ ద సోర్స్ ఆఫ్ పవర్ టు అవర్ సివిలైజేషన్ ఇన్ ఇట్స్ అవర్ ఎర్లియర్ డేస్. ఆఫ్టర్ ఫ్యారడేస్ ఇన్విటేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ద వాటర్ ఎనర్జీ యూటిలైజ్డ్ ఫర్ హైడ్రో పవర్ జనరేషన్. ఎప్పుడైతే ఫ్యారడే మనకి ఒక పరిశోధన చేసిన తర్వాత ఫ్యారడే ఎలక్ట్రిసిటీ ఒక పరిశోధన చేసిన తర్వాత వాటర్ నుంచి కూడా మనం పవర్ని జనరేట్ చేయొచ్చు. సమ్ మాస్ కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని సమ్ మాస్ వెలాసిటీతో వీ కెన్ యూస్ ద వాటర్ ఆల్సో వీ హ్యావ్ టు టేక్ ద ఇన్పుట్ అండ్ టు జనరేట్ ద పవర్. సో మై డియర్ స్టూడెంట్స్, నవ్వే డేస్ నియర్లీ 30% ఆఫ్ టోటల్ పవర్ ఆఫ్ వరల్డ్. మనం వరల్డ్ మొత్తం చూసుకుంటే నియర్లీ ఈ ప్రస్తుత రోజుల్లో నవ్వే డేస్ ఒక 30% ఆఫ్ పవర్ అనేది 30% ఆఫ్ టోటల్ పవర్ అనేది వాటర్ని ఇన్పుట్గా తీసుకొని పవర్ని జనరేట్ చేస్తున్నారని. ఇన్ ఇండియా, మన ఇండియాలో 1897 నుంచి విత్ ఇన్ ద రన్ ఆఫ్ రివర్ స్కీమ్ నియర్ డార్జిలింగ్ వాజ్ స్టార్టెడ్ అప్. మనకి ఇండియాలో 1897 నుంచి వాటర్ని యూస్ చేసుకొని పవర్ని జనరేట్ చేస్తున్నారమ్మా. ఫస్ట్ అనేది ఎక్కడ ఉంది అంటే శివసముద్రం స్కీమ్ ఆఫ్ మైసూర్ వాజ్ కమిషన్ ఇన్ 1902. మనకి ఎక్కడుందంటే ఫస్ట్ మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ని ఎక్కడ జనరేట్ చేశారంటే మైసూర్లో అమ్మ. ఓకేనా, అది ఏ ఇయర్లో జనరేట్ చేశారు, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అంటే 1902. ఓకేనా, ఇన్ 1914 కోకోకోలా ప్రాజెక్ట్ 15 మెగావాట్స్ ఆఫ్ పవర్ కెపాసిటీతో జనరేట్ చేశారు. ఫస్ట్ జనరేట్ చేసింది 4.5 మెగావాట్స్ ఆఫ్ పవర్. దాని పేరు వచ్చేటప్పటికి శివసముద్రం. ఓకేనా, శివసముద్రం పవర్ అని శివసముద్రం. నెక్స్ట్ మనకి సెకండ్ ఎక్కడ డెవలప్ చేశారంటే మహారాష్ట్రలో. దాని పేరు వచ్చేసి కోపూలి ప్రాజెక్ట్. దీని యొక్క మెగావాట్స్ ఆఫ్ పవర్ అనేది 50 మెగావాట్స్ ఆఫ్ పవర్. ఓకేనా మై డియర్ స్టూడెంట్. రీసెంట్లీ ఇండియా సెలబ్రేటెడ్ 100 years ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ డెవలప్మెంట్ ఇన్ 1997. ఓకే, 1997లో ఇండియా సెలబ్రేట్ చేసుకుంది ఏంటంటే 100 years ఆఫ్ హైడ్రో పవర్ డెవలప్మెంట్. మనకి 100 years కూడా కంప్లీట్ అయింది, 1 century కంప్లీట్గా చేసుకున్నారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. మనమంతా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి, 100 years సెలబ్రేషన్ టు జనరేట్ ద పవర్ బై యూజింగ్ ద సోర్స్ ఇన్పుట్ ఈస్ ద వాటర్. దీని యొక్క ఎస్టిమేటెడ్ కాస్ట్ అనేది త్రూ అవుట్ ఇండియా ఎలా ఉందంటే టోటల్ ఇన్స్టాల్ కెపాసిటీ 2,12,000 megawatts by 2012. Now we earlier estimated 24,000 of megawatts of power అండి. సారీ, the Central Electricity Authority has estimated the need for getting additional capacity. ఓకేనమ్మా, మీకు ఇదంతా అంతా ఓకేనమ్మా. వాటర్ ఈజ్ ద చీపెస్ట్ సోర్స్ ఆఫ్ పవర్. ఇట్ ఈస్ సర్వ్డ్ యాజ్ ద సోర్స్ ఆఫ్ పవర్ టు అవర్ సివిలైజేషన్. మనం డే టు డే మనం బతకడానికి ఇట్ సర్వ్డ్ యాజ్ అ సోర్స్ ఆఫ్ పవర్. ఇది కూడా మనకి ఒక యూజ్ అవుతుంది, వాటర్ని తీసుకొని పవర్ని జనరేట్ చేయడం. ఆఫ్టర్ ఫ్యారడే ఇన్వర్టేషన్ ఎలక్ట్రిసిటీ దిస్ వాటర్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ ఫర్ హైడ్రో పవర్ జనరేషన్. ఓకేనా, అసలు ఎలా వాటర్ని తీసుకుంటే మనం అక్కడ చేసుకున్నాం, కోల్ని తీసుకుంటే కంబషన్ ప్రాసెస్ జరుగుతుందని. ఓకేనా, కోల్ని తీసుకుంటే కంబషన్ ప్రాసెస్ జరిగి బాయిలర్కి స్టీమ్ పంపిస్తున్నామని, కోల్ని తెచ్చుకోవాలని, కోల్ని హ్యాష్ చేసుకోవాలని. సరే, ఈ వాటర్ నుంచి అసలు ఎలా అక్కడ కంబషన్ జరిగే ప్రాసెస్ ఇక్కడ మరి ఎలా జరుగుతుంది? ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వాటర్ ఈజ్ ఇట్స్ ఎనర్జీ ఇన్ మోషన్.
ఏ వాటర్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఉంటుందో దాని యొక్క మోషన్ తీసుకొని అండ్ ఇట్స్ ఫంక్షన్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ వైల్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ది డిఫరెన్స్ ఇన్ లెవెల్ ఆఫ్ వాటర్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇస్ కాల్డ్ హెడ్. ఏంటంటే ఈ హెడ్స్ నుంచి ఇన్ బోత్ కేసెస్ కంటిన్యూటీ అవైలబుల్ ఆఫ్ వాటర్ ఈజ్ నెసరీ ఫర్ ద పవర్ వాటర్ ఈజ్ కలెక్టెడ్ న్యాచురల్ ల్యాక్స్ ఆర్ రివర్ ఎట్. ఓకే అమ్మ చూడండి, మనం వాటర్ మూవ్ అవుతుంటే సమ్ వెలాసిటీ సమ్ మాస్తో మూవ్ అవుతుంది. అప్పుడు ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వాటర్ ఈజ్ ఎనర్జీ ఇన్ మోషన్. ఆ వాటర్ మూవ్ అవుతున్నప్పుడు మనకు వచ్చే మోషన్ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా, దాని యొక్క మాస్ అండ్ వెలాసిటీ మనం పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్తున్నాం. ఈ కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ యొక్క డిఫరెన్స్ని మనం 2 పాయింట్స్ యొక్క డిఫరెన్స్ని ఎలా తీసుకున్నామంటే హెడ్గా. ఇక్కడ జాగ్రత్తగా వినండి అమ్మ, ఈ పాయింట్ మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అర్థవడానికి. మళ్ళీ ఇంకొకసారి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసి తెలుగులో ఈచ్ అండ్ ఎవ్రీ చెప్తాను. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వాటర్ ఇట్స్ ఈస్ ఎనర్జీ ఇన్ మోషన్. ఏ అయితే వాటర్ యొక్క కైనెటిక్ ఎనర్జీ మోషన్ ఉంటుందో అండ్ ఇట్స్ ఫంక్షన్ ఆఫ్ ఏ మాస్. మనకి సమ్ వాటర్ అనేది మూవ్ అవుతున్నప్పుడు సమ్ మాస్తో మూవ్ అవుతుంది కదా, అండ్ వెలాసిటీ వైల్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ ఫంక్షన్ ఆఫ్. అప్పుడు వచ్చే వెలాసిటీ ఏమో మనకి పొటెన్షియల్. ఓకేనమ్మా, మనకి వాటర్ మూవ్ అవుతుంటే కైనెటిక్ ఎనర్జీ యొక్క మోషన్ అనేది మాస్గా తీసుకుంటున్నాం, దాని యొక్క వెలాసిటీని పొటెన్షియల్ ఎనర్జీగా తీసుకుంటున్నాం. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ని హెడ్ అంటున్నాం. ఇన్ బోత్ కేసెస్ కంటిన్యూస్లీ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ నెసరీ. ఎందుకు మనకి మాస్ రావాలి, వెలాసిటీ రావాలంటే కన్ఫామ్గా మనకి బోత్ కేసెస్ కన్ఫామ్గా ఉండాలి. ఫర్ దిస్ పవర్ వాటర్ ఈజ్ కలెక్టెడ్ ఇన్ న్యాచురల్ లేక్స్. అసలు ఈ వాటర్ని ఎలా తీసుకుంటున్నారు? వాటర్ మూవ్ అవ్వాలి, వాటర్ యొక్క ఫ్లో ఉండాలి అంటే మోషన్ జరగాలి అని చెప్తున్నాం. మోషన్ మీద డిపెండ్ అవుతుంది. ఆ మోషన్ మీద మనకి సమ్ వెలాసిటీ సమ్ మాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మోషన్ వాటర్ ఫ్లో మీద అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మోషన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫ్లో మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఈ వాటర్ని మనం తీసుకునే వాటర్ నుంచి ఎలా తీసుకుంటారంటే లేక్స్ నుంచి కానీ రిజర్వాయర్ నుంచి ఎట్ హై యాటిట్యూడ్ ఉన్న వాటర్ని తీసుకుంటారు. ఓకేనా, ఇన్ ఆర్డర్ టు జనరేట్ ఎనర్జీ బై దిస్ మెథడ్ ఎకనామికల్లీ సింపుల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈ సఫిషియంట్ పొటెన్షియల్ మస్ట్ బీ అవైలబుల్. ఎక్కడైతే డ్యామ్స్ నుంచి రిజర్వాయర్ నుంచి లేక్స్ నుంచి వాటర్ని తీసుకుంటామో అది హై ఆటిట్యూడ్ ఉండాలమ్మా. ఆ హై ఆటిట్యూడ్ ఉన్న వాటర్తోనే మనకి పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఇది మనకి ఫంక్షన్ అనమాట. మనం లేక్స్ నుంచి కానీ రిజర్వాయర్స్ నుంచి కానీ సీస్ నుంచి కానీ తీసుకొని పవర్ అనేది జనరేట్ చేస్తారు. మీరు ఎవరైనా శ్రీశైలం వెళ్ళుంటే శ్రీశైలం డ్యామ్ మీరు విజిట్ చేస్తే మీకు కన్ఫామ్గా ఈజీగా ఉంటుంది. ఓకేనండి, కన్ఫామ్గా నేను మీకు చూపిస్తాను. మనం కూడా విజిట్ చేద్దాం. మనకి ప్రాబ్లం ఉంది కాబట్టి విజిటింగ్కి లేదు ఇప్పుడు పర్మిషన్. ఓకే, ప్రాబ్లం ఏం లేదు, విజిటింగ్కి వెళ్దాం. ఓకేనా, వర్కింగ్ చెప్పేక ముందు నేనేం చెప్తున్నాను, వాట్ ఆర్ ద మెయిన్ సెలెక్షన్ ఆఫ్ సైట్, వాట్ ఆర్ ద సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ కన్స్ట్రక్టింగ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. మనకి సెలెక్షన్ ఆఫ్ సైట్ అనేది ఒక పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనం చూస్ చేసుకునే సైట్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఎందుకు కంటిన్యూస్ వర్కింగ్ అనేది జరుగుతుంది కాబట్టి బేర్ చేసుకునేలాగా. ఇక్కడ బేర్ చేసుకోవడానికి మనం ఏమన్నా ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, ఒక ప్లేస్లో ఏం కన్స్ట్రక్ట్ చేయట్లా. మనం పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేసేది సీస్ దగ్గర, లేక్స్ దగ్గర, ఓకేనా, రివర్స్ దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తామమ్మా. ఓకే, వాట్ ఆర్ ద సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్. మ్యాక్సిమం మీరు థర్మల్ పవర్ ప్లాంట్లో ఏ ఫ్యాక్టర్స్ అయితే చూస్తారో ఇవి ఇక్కడ నేను కొంచెం హోల్డ్ చేసి చూపించాను చూడమ్మా. వాట్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ సైట్ సెలెక్షన్ ఫర్ హైడ్రో పవర్ ప్లాంట్ అని హెడ్డింగ్. అవైలబిలిటీ ఆఫ్ వాటర్, వాటర్ అవైలబిలిటీ ఉండాలి. ఎందుకు మనకి ఇక్కడ మేజర్ ఇన్పుట్ ఏంటి, వాటర్ని తీసుకొని పవర్ చేస్తున్నాం కాబట్టి మెయిన్ ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ వాటర్. సేమ్ థర్మల్ పవర్ స్టేషన్లో చూస్తే మీకు ఫస్ట్ పాయింట్ ఏంటి, ఓకే, వాట్ ఆర్ ద మెయిన్. మనం ఆల్రెడీ సెకండ్ యూనిట్లో చెప్పుకున్నాం. మనకి ఏదైనా ఫస్ట్ పాయింట్ ఏది ఉంటుంది అంటే మనం తీసుకునే సోర్స్ని బట్టి. ఓకేనా మై డియర్ స్టూడెంట్, మనకి అక్కడ ఇక్కడ ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే మీకు కన్ఫామ్గా అడుగుతాడు వాట్ ఆర్ ద మెయిన్ సెలెక్షన్ ఆఫ్ సైట్ అండ్ థర్మల్ పవర్ ప్లాంట్ కానీ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్లాంట్ అని. సో మై డియర్ స్టూడెంట్స్ మీరు కన్ఫామ్గా అక్కడ ఇక్కడ కంపేర్ చేసి చెప్తానమ్మా. అక్కడ అవైలబిలిటీ ఆఫ్ కోల్ మైన్స్ అని ఉంటుంది, ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ వాటర్. సో ఓకేనా, ఎందుకు అక్కడ అవైలబిలిటీ ఆఫ్ కోల్, అక్కడ కోల్ని ఇన్పుట్గా తీసుకొని పవర్ని జనరేట్ చేస్తున్నాం, ఇక్కడ వాటర్ని ఇన్పుట్గా తీసుకొని పవర్ని జనరేట్ చేస్తున్నాం. ఓకేనా మై డియర్ స్టూడెంట్, ఫస్ట్ పాయింట్ మీకు గుర్తు రావాల్సింది అవైలబిలిటీ ఆఫ్ వాటర్ స్టోరేజ్. అక్కడ ఏం చెప్తున్నాం, కోల్ స్టోరేజ్ ప్లాంట్స్ ఉండాలని, కోల్ స్టోరేజ్ కోల్ని స్టోరేజ్ చేసుకోవడానికి తీసుకునే సైట్ అనేది విల్లింగ్గా ఉండాలని చెప్పాం. ఇక్కడ ఏం చెప్తున్నాం, వాటర్ స్టోరేజ్కి అవైలబిలిటీగా ఉండాలి. నెక్స్ట్ హెడ్ ఆఫ్ వాటర్, మనకి హెడ్ మీదే డిపెండ్ అవుతుంది. ఎందుకు
ద డిఫరెన్స్ బిట్వీన్ ద మోషన్ వెలాసిటీ ద హెడ్ మీద డిపెండ్ అయ్యి పవర్ని జనరేట్ చేస్తున్నాం కాబట్టి హెడ్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి, ఎర్త్ క్వాక్ ఫ్రీక్వెన్సీస్ లెస్ ఉండాలి. ఎందుకంటే మనం తీసుకునేది రివర్స్ దగ్గర తీసుకున్నాం అనుకోండి, ఒకసారి ఏమవుతుంది ఎర్త్ క్రాక్స్ అవుతుంది. ఎందుకంటే వాటర్ అనుకోండి అక్కడ కొండ చర్యలు విరిగిపడుతున్నాయి అని చెప్తారు, అట్లాంటి ప్లేసెస్ తీసుకోకూడదు. గ్రావిటేషనల్ ఇన్వెస్టిగేషన్స్ చెక్ చేసుకోవాలి, జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ చూసుకొని స్ట్రాంగ్ ఫౌండేషన్కి ఇది ఎర్త్ అవుతుందా, ఎర్త్ క్వాక్ ఏమైనా అక్కడ అవుతుందో చూసుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. వాటర్ పొల్యూషన్ ఏదైనా అక్కడ అవుతుందా, మనం ఆ తీసుకునే వాటర్ వల్ల అంటే ఏంటి, అన్ని వాటర్స్ మనకి ప్రాపర్గా ఉండవు, ఆ తీసుకునే వాటర్ ఏదన్నా ప్రాబ్లం అక్కడ అవుతుందా అవి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్. మనం అక్కడ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఏమన్నా అక్కడ అవుతాయా. యాక్సెస్ టు సైట్ అని చెప్తున్నాడు. ఓకేనా. ఫస్ట్ మీకు సైట్ సెలెక్షన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ అంటే గుర్తు రావాల్సింది అవైలబిలిటీ ఆఫ్ వాటర్ స్టోరేజ్, హెడ్ ఆఫ్ వాటర్, జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్, వాటర్ పొల్యూషన్, సెడిమెంటేషన్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్, యాక్సెస్ టు సైట్, అవైలబిలిటీ ఆఫ్ వాటర్, రన్ ఆఫ్ డేటా ఫర్ మెనీ ఇయర్స్ అవైలబుల్. మనం తీసుకునే వాటర్ అనేది మనం రన్ చేస్తున్నా సరే మనం నెంబర్ ఆఫ్ ఇయర్స్ని పవర్ స్టేషన్ ఉంచినా సరే రన్ ఆఫ్ డేటా ఫర్ మెనీ ఇయర్స్ అవైలబుల్. మనకి డేటా అనేది అంటే వాటర్ అనేది అవైలబిలిటీ నెంబర్ ఆఫ్ మోర్ ఇయర్స్కి ఉంటుందో లేదో చూసుకోవాలి, మెనీ ఇయర్స్కి అవైలబిలిటీలో ఉంటుందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ వాటర్ స్టోరేజ్ ఫర్ వాటర్ అవైలబిలిటీ త్రూ అవుట్ ద ఇయర్. మన పవర్ని జనరేట్ చేయాలంటే ఆ వాటర్ అవైలబిలిటీ అనేది త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుందో లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి హెడ్ ఆఫ్ వాటర్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఎకనామిక్ హెడ్, పాసిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ డ్యామ్ టు గెట్ రిక్వైర్డ్ హెడ్. మనం కన్స్ట్రక్ట్ చేయడానికి థర్మల్ పవర్ ప్లాంట్ అనేది రిక్వైర్డ్ హెడ్ ఉంటుందా లేదా, వాటర్ ఫ్లోకి మోషన్ అనేది ప్రాపర్గా ఉంటుందా, రిక్వైర్డ్ హెడ్ ఉంటుందా లేదా చెక్ చేసుకోవాలి. సో మీరు అడిగినందుకు మళ్ళీ చూడండి అమ్మ, నేను నీట్గా పెట్టాను. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ నుంచి మీకు పీపీటీస్ మొత్తం ఇలానే ఉంటాయి అమ్మ. సారీ ఫర్ ద సెకండ్ పీపీటీ మీకు సరిగ్గా ఒక ఇంట్రడక్షన్ని మీకు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి సరిగ్గా లేదు. మీరు ఇక్కడ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోకుండా ఈ పీడిఎఫ్ని మీరు సేవ్ చేసుకుంటే ఈ పీపీటీస్ని మీరు ఎగ్జామ్లో మీరు ఫాలోఅప్ చేసుకొని మీరు ఇవే ఎగ్జామ్లో మీరు మాత్రం రాయగలిగితే కన్ఫామ్గా మీరు యూ హ్యావ్ టు గెట్ ద 13 మార్క్స్ ఇమీడియట్లీ. కన్ఫామ్గా 13 మార్క్స్ వచ్చేస్తాయి మీకు. నెక్స్ట్ జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ అని చెప్తున్నాడు. వాట్ ఆర్ ద జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్? స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉందా, ఎర్త్ క్వాక్ ఫ్రీక్వెన్సీ అనేది అలా ఉంది. నెక్స్ట్ మీకు వాటర్ పొల్యూషన్, ఎక్సెస్ కరోజిన్ అండ్ డ్యామేజ్ టు మెటాలిక్ స్ట్రక్చర్. వాటర్ పొల్యూషన్ అంటే ఏంటంటే ఎక్కువ వాటర్లో తడుపుతున్నాం అనుకోండి, కరోనా ప్రాబ్లం అక్కడ అవుతుంది కదా, తుప్పు ప్రాబ్లమ్స్ అక్కడ అవుతాయి కదా, అది ఏదన్నా అక్కడ అవుతాయా, మనం తీసుకునే అవి డ్యామేజ్ అవుతాయి, మెటాలిక్ స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అవుతుందా తీసుకున్న వాటర్ వల్ల. అది ఉప్పు నీళ్ళు మెటాలిక్ పెట్టామనుకుంటే ఏమవుతుంది, తుప్పు పడుతుంది. సో మనం తీసుకునే వాటర్ అనేది ఏదన్నా పొల్యూషన్ అక్కర్ అవుతుందా తీసుకునే ఎక్విప్మెంట్స్కి, అదే చెప్తున్నాడు. ఎక్సెసివ్ కరోనా అండ్ డ్యామేజ్ టు మెటాలిక్ స్ట్రక్చర్ ఇదేనమ్మా. నెక్స్ట్ మీకు సెడిమెంటేషన్, కెపాసిటీ రెడ్యూస్ టు గ్రాడ్యువల్ డిస్పోజన్ ఆఫ్ స్లిట్ అంటున్నాడు. అంటే కెపాసిటీ, సెడిమెంటేషన్ అంటే మనకి థర్మల్ పవర్ ప్లాంట్లో ఎక్కువ కాంపోనెంట్స్ తీసుకుంటాయి. సో సెడిమెంటేషన్. నెక్స్ట్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్. వాట్ ఆర్ ద సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్? submerge of areas affecting biodiversity, western ghast cultural and holistic aspect. Okay, social and environmental effects అంటే సబ్మెర్జెన్స్ ఆఫ్ ఏరియాస్, మనం కన్స్ట్రక్ట్ చేసుకునే ప్లాంట్ వల్ల అక్కడ ఉన్న ఏరియాస్కి ఎఫెక్ట్ అవ్వకూడదు. ఎఫెక్ట్ అండ్ బయోడైవర్సిటీ మీద ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ యాక్సెస్ టు సైట్. ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్, కన్స్ట్రక్టింగ్ మెటీరియల్స్ అండ్ హెవీ మెషినరీ, న్యూ రైల్వే లైన్స్ ఆర్ రోడ్స్ మే బీ నీడెడ్. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉందా లేదా? సో అలాంటి ప్లేసెస్ చూసుకొని థర్మల్ పవర్ ప్లాంట్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలమ్మా. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? మనం ఇక్కడ వాటర్ని ఇన్పుట్గా తీసుకొని పవర్ అనేది జనరేట్ చేస్తున్నామమ్మా. ఓకేనా? ఇక్కడ మనకి అడ్వాంటేజెస్ కూడా ఈ క్లాస్లో చెప్పేస్తాను చూడండి.
మీకు మళ్ళీ సెలక్షన్ ఆఫ్ సైట్ గురించి గుర్తు రావాల్సింది ఏంటి, వాటర్ అవైలబిలిటీ. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా మీకు. ఎందుకంటే వాట్ ఆర్ ద మెయిన్ సైట్ సెలక్షన్ ఫర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కన్ఫామ్గా షార్ట్ క్వశ్చన్స్ అడగవచ్చు, ఎస్ఏ క్వశ్చన్స్ అడగవచ్చు. ఎందుకంటే పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయాలి, ఇల్లునే కట్టాలి అనుకోండి, మనకు అక్కడ ప్రాపర్ సైట్ ఉండాలి కదా. ఒక డాబా మెటీరియల్స్ అన్నీ ఉంటే సరిపోయిద్దా, మనం ఎక్కడ పడితే అక్కడ ఇల్లు ఎందుకు కట్టుకోవట్లేదు, అవునా కదా, అడవుల్లో ఇల్లు కట్టుకుంటున్నావా. సో మై డియర్ స్టూడెంట్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓన్లీ మార్క్స్ పరంగా కాదు, నాలెడ్జ్ పరంగా, సైట్ పరంగా పవర్ జనరేట్ చేయడానికి, 100% పవర్ అనేది ఫిల్ఫిల్ చేసుకోవడానికి. సో మై డియర్ స్టూడెంట్స్, సైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, వాట్ ఆర్ ద సైట్ సెలెక్షన్ ఫర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అంటే అవైలబిలిటీ ఆఫ్ వాటర్ స్టోరేజ్, హెడ్ ఆఫ్ వాటర్, జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్, వాటర్ పొల్యూషన్స్, సెడిమెంటేషన్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్, యాక్సెస్ టు సైట్స్. ఇక్కడ మనం ఇన్పుట్గా తీసుకునేది వచ్చేటప్పటికి వాటర్ అమ్మ. నెక్స్ట్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి ఈ థర్మల్ పవర్ స్టేషన్ వల్ల? వాటర్ ఈజ్ ద చీపెస్ట్ అండ్ రిలయబుల్ సోర్స్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ బికాస్ ఇట్ ఎగ్జిట్స్ ఇన్ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ నేచర్. ఎందుకు మనం ఎక్కడ జనరేట్ చేస్తున్నాం, లేక్స్లో, రివర్స్ దగ్గరే జనరేట్ చేస్తున్నాం, అవునా కదా. వాటర్ కాస్ట్ ఎంత తక్కువగా ఉంటుంది, అవునా కదా. సో వాటర్ ఈజ్ ద చీపెస్ట్ అండ్ రిలయబుల్ సోర్స్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్. ఇదేంటి రిలయబుల్ సోర్స్ టు జనరేట్ ద పవర్ బికాస్ ఇట్ మనకి గాడ్ ఇచ్చిన గిఫ్ట్. దేంటి, ఇట్ ఈజ్ ఎగ్జిట్స్ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ నేచర్, అవునా కదా. నేచర్లోనే ఎక్కడ అవుతుంది కదా. నదులు, సముద్రాలు మనం ఏమైనా పెడతామా, నది ఇక్కడ ఉండని, సముద్రాలు ఇక్కడ ఉండవని, లేక్స్ ఇక్కడ ఉండవని, అవి నేచర్లో ఫ్రీగా వచ్చేస్తున్నాయి. సో మై డియర్ స్టూడెంట్, వాటర్ ఈజ్ ద చీపెస్ట్ అండ్ రిలయబుల్ సోర్స్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ బికాస్ ఇట్ ఎగ్జిట్స్ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ నేచర్. మేడం, మరి వాటర్ని తీసుకొని పవర్ని జనరేట్ చేయొచ్చు కదా, కోల్ని అంత కష్టం దేనికి, కోల్ని కొనుక్కోవడం దేనికి? ఎందుకంటే మనకి కోల్ మైన్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయండి. లేక్స్, రీస్ అనేవి మనకి కంపేర్ టు దానికన్నా తక్కువగా ఉన్నాయి. సో 100% ఆఫ్ పవర్ మనం జనరేట్ చేస్తుంటే త్రూ అవుట్ 70% ఆఫ్ పవర్ అనేది కోల్ నుంచి జనరేట్ చేస్తున్నాం. 30% ఆఫ్ పవర్ అనేది హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్ నుంచి చూస్తున్నామండి. ఓకేనా. నెక్స్ట్, ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్ బికాస్ నో స్మోక్ అండ్ యాష్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ ప్లాంట్. కంపేర్ టు థర్మల్ పవర్ ప్లాంట్ చూస్తే ఇక్కడ మనకి స్మోక్ కానీ యాష్ కానీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ మనం తీసుకుంది ఏంటి, వాటరే. సో ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్. మీకు ఇట్లా కంపారిజన్ కూడా అడుగుతాడు, వాట్ ఆర్ ద కంపారిజన్ బిట్వీన్ థర్మల్ పవర్ స్టేషన్ అండ్ హైడ్రో పవర్ స్టేషన్. యూ కెన్ టెల్ బోత్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అని. ఇక్కడ మీరు కంపేర్ చేసుకుంటే చెప్పొచ్చమ్మా. వాటర్ ఇస్ ద చీపెస్ట్ అండ్ రిలయబుల్ సోర్స్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ బికాస్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది వాటర్, ఇట్ ఎగ్జిట్స్ గిఫ్ట్ ఫ్రమ్ నేచర్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్. ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్ బికాస్ నో స్మోక్ అండ్ యాష్ ప్రొడ్యూస్డ్. ఎందుకు, మనకి అక్కడ థర్మల్ పవర్ ప్లేస్లో మనకి కోలు, బొగ్గు, స్మోక్ అనేది రిలీజ్ అవుతుంది, యాష్ వస్తుంది కదా. సో కంపేర్ చేస్తే దాంతో ఇక్కడ ఏమవుతుంది మనకి, ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్ బికాస్ నో స్మోక్ అండ్ యాష్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ ప్లాంట్. ఈ ప్లాంట్లో నో ఫ్యూయల్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం బికాస్ నో స్మోక్ అండ్ యాష్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ ప్లాంట్. మనకి ఫ్యూయల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది, మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకు, మనకి ఇక్కడ ప్లాంట్లో కంపేర్ టు థర్మల్ పవర్ స్టేషన్ కన్నా ఇక్కడ మనం కాంపోనెంట్స్ అనేవి తక్కువగా యూజ్ చేస్తాం. ఇక్కడ డయాగ్రామ్ చూపిస్తాను చూడండి అమ్మా. ఇది మీకు థర్మల్ పవర్ ప్లాంట్ డయాగ్రామ్ అండి. ఇది మీకు థర్మల్ పవర్ ప్లాంట్ డయాగ్రామ్. ఇక్కడ చూడండి, రిజర్వాయర్కి ఒక డ్యామ్ కనెక్ట్ చేశారు, రిజర్వాయర్కి ఒక డ్యామ్ కనెక్ట్ చేశారు, వాల్ను పెట్టుకున్నారు, పెయిన్ స్ట్రోక్, పవర్ స్టేషను. ఇదే మీకు డయాగ్రామ్. సో మై డియర్ స్టూడెంట్స్, కంపేర్ టు దానికన్నా చూస్తే ఇక్కడ ఏముంటుంది, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మెయింటెనెన్స్ కాస్ట్ ఏమవుతుంది, తక్కువ అవుతుంది. సో దీస్ ప్లాంట్స్ కెన్ బీ స్టార్టెడ్ క్విక్లీ, కెన్ త్రూ అవుట్ ద ఫంక్షన్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఈ ప్లాంట్ అనేది స్టార్టప్ అనేది చాలా తొందరగా జరుగుతుంది, ప్రాసెస్ అనేది క్విక్గా జరుగుతుంది. దీస్ ప్లాంట్స్ హ్యాస్ నో స్టాండ్ బై లాసెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. రన్నింగ్ కాస్ట్ ఆఫ్ ది ప్లాంట్ ఈజ్ లో. రన్నింగ్ కాస్ట్ అనేది ప్లాంట్ యొక్క రన్నింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ది కాస్ట్ పర్ యూనిట్ జనరేషన్ ఈజ్ లో కంపేర్ టు థర్మల్ పవర్ స్టేషన్ న్యూక్లియర్. ఓకే, కాస్ట్ జనరేషన్ అనేది కూడా పర్ యూనిట్ జనరేషన్కి మనం కంపేర్ చేసుకుంటే థర్మల్కి, న్యూక్లియర్కి కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకు, మన నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ తక్కువగా యూస్ చేస్తాం, మెయింటెనెన్స్ తక్కువ. సో
అన్నీ తక్కువ కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది, కాస్ట్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుందమ్మా. సో మళ్ళీ చెప్తున్నాను, వాటర్ చీప్ కాబట్టి వాట్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్? వాటర్ ఈజ్ ద చీపెస్ట్ సోర్స్. వాటర్ అనేది చీప్గా దొరుకుతుంది కాబట్టి దాని యొక్క కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్, మనకి ఇక్కడ బొగ్గు, స్మోకు, పొగ, బూడిద అట్లాంటివి ఏం ప్రొడ్యూస్ అవ్వవు కాబట్టి మనకి ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్. ఫ్యూయల్ కాస్ట్ ఉండదు, ఫ్యూయల్ ట్రాన్స్పోర్టేషన్ లేదు, మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఈ ప్లాంట్స్ అనేది చాలా త్వరగా వర్కింగ్ స్టార్టెడ్ క్విక్లీ, కెన్ బ్రాట్ అప్ ఇట్ ఫంక్షన్ విత్ ఫ్యూ మినిట్స్. ఇవి క్విక్లీగా స్టార్ట్ అయ్యి వర్కింగ్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్లో పవర్ జనరేషన్ వర్కింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. దీస్ ప్లాంట్స్ హ్యాస్ నో స్టాండర్డ్ బై లాస్. ఇక్కడ లాసెస్ అనేది చాలా తక్కువగా జరుగుతాయి. ఎందుకు? నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ తగ్గితే మెయింటెనెన్స్ తగ్గుతుందా? అవునా కదా? మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ అమ్మ. వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్? ఇన్స్టాలేషన్ కాస్ట్ ఆఫ్ ది ప్లాంట్ ఇంక్లూడింగ్ ద కాస్ట్ ఆఫ్ డ్యామ్ ఈజ్ హై. మనం డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే దాని యొక్క కాస్ట్ అనేది హైగా ఉంటుంది. ఇది ఒక డ్రాబ్యాక్. ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ ఫర్ కన్స్ట్రక్టింగ్, నియర్లీ 10 to 15 years కంపేర్డ్ టు ద థర్మల్ పవర్ స్టేషన్. మనం థర్మల్ పవర్ స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి 3 to 5 years పడుతుందమ్మా. అదే కానీ మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే 10 to 15 years పడుతుంది. ఇట్ విల్ టేక్ టు సో లాంగ్ టైమ్ ఫర్ కన్స్ట్రక్టింగ్. It will take long time for its construction. ఇక్కడ చూడండి, థర్డ్, ద సైట్ సెలెక్టెడ్ ఫర్ హైడ్రోథర్మల్ ప్లాంట్ ఈజ్ సెలెక్టెడ్ ఇన్ ద బేసిస్ ఆఫ్ వాటర్. మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే దేన్ని బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్న వాటర్ని. సో హెన్స్ దీస్ ఆర్ ఆల్మోస్ట్ అవే ఫ్రమ్ ద లోడ్. మనకి వాటర్ అనేది ప్రతి చోట ఉండదు కదా. ఎక్కడైతే వాటర్ అయితే అవైలబుల్గా ఉంటుందో అక్కడ మాత్రమే చేయగలం. అన్ని ప్లేసెస్లో థర్మల్ పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయలేము. ఇదొక డ్రాబ్యాక్. డ్యామ్స్ కెన్ బి మేడ్ ఇన్ లిమిటెడ్ ఏరియా. మనం కన్స్ట్రక్ట్ చేసే డ్యామ్స్ అనేది లిమిటెడ్ ఏరియాస్లో మాత్రమే కన్స్ట్రక్ట్ చేయగలం. ఇదొక డ్రాబ్యాక్. పవర్ జనరేషన్ హైడ్రో ప్లాంట్ ఈజ్ ఓన్లీ డిపెండ్ అపాన్ ది క్వాంటిటీ ఆఫ్ వాటర్ అవైలబుల్. ఇదే ఇందాక చెప్తుందేనండి, మనం వాటర్ అవైలబిలిటీ ఉన్నప్పుడే చేయగలం. వాటర్ తక్కువగా ఉంది అనుకోండి, ఒకసారి రివర్లో వాటర్ ఉంటుందా? సో రైనీ సీజన్లో పవర్ జనరేషన్ ఎక్కువగా ఉంటుంది, సమ్మర్ సీజన్లో పవర్ జనరేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది మెయిన్ డ్రాబ్యాక్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మీరు ప్రిన్సిపల్ చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్.